సంతోషం అనిపిస్తుంది మాకు. పండగలాగా ఉంది. రంజాన్ నెల, బక్రీద్ పండగ, సంక్రాంతి అన్ని పండగల్లాగా అనిపిస్తుంది మాకు ఈరోజు. చాలా బాగా చేశారు నారా లోకేష్ గారు. సింహం కడుపులో, చంద్రబాబు నాయుడు కడుపులో సింహంలాగే మళ్ళీ పుట్టారండి. ఆ సింహాన్ని చూసుకుంటాం మేము కళ్ళతో. అసలు ఊహించలేదు సార్, ఊహించని కళ ఇది. చాలా మాట్లాడడానికి కూడా సరిగ్గా రావట్లా మాకు. ఆయన పిలిచి ఇంత ఇదిగా మాకు చేశారంటే చాలా బాగుంది సార్. చిన్న మాట సార్, ఎన్ని మాటల కన్నా ఒక మాట. మధ్యాహ్నం లంచ్కి దిగి మళ్ళీ వెళ్ళి ఒక అరగంటలో వచ్చారంటే ఆయన ఎలా కోల్చాలి, దేవుళ్ళలా కోల్చాలా, ఎలా కోల్చాలా మాకు చెప్పడం కూడా రావట్లా. నెంబర్ 1గా సార్ సూపర్. 6 నుంచి 7 గంటల వరకు నుంచొని ఇస్తున్నారంటే ఈ రోజుల్లో ఎవరు ఇవ్వలేదు సార్. ఏ మంత్రి ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలా, పోయిన రాజకీయంలో ఎవరా, వాళ్ళ ఇలా చేతుల మీద ఇచ్చారు. కానీ అలాగా నారా లోకేష్ అన్న చేతుల మీద ఇవ్వడం అసలు గొప్పతనం అండి. పండగలా అనిపిస్తుంది మాకు. మొన్న రంజాన్ పండగ అయింది కదా, అప్పుడు చేసుకోలేం మేము. ఈ రోజు రంజాన్ పండగ చేసుకుంటాం మేము.